పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో రవ్వ కేసరి అయితే చూసేద్దామా. ఇదైతే నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. 1 కప్ సూజీ రవ్వ తీసుకోండి. సేమ్ కప్తో షుగర్, ఒక 4 to 5 ఇలాచి, కావాల్సినంత జీడిపప్పు. సూజీ రవ్వ అయితే ఒక 2 to 3 మినిట్స్ లైట్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకొని దాంట్లోనే మనం ఎంతైతే తీసుకున్నామో షుగరు అది కూడా వేసుకొని దంచి పెట్టుకుని ఇలాచీ కూడా వేసుకొని మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు మంచిగా వేయించేసుకొని అవి కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏ కప్తో అయితే సూజీ రవ్వ తీసుకున్నామో సేమ్ దాంతోనే 2 cups ఆఫ్ వాటర్ తీసుకొని అవి బాగా మసిలిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిక్చర్ ఉంది కదా, అదైతే ఇలాగ ఉండలు లేకుండా స్లోగా కలుపుకుంటూ వేసుకోవాలి. వన్స్ 2 minutes మూత పెడితే కన్సిస్టెన్సీ అయితే దగ్గరకు వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని హల్వా రెడీ అయిపోయిన తర్వాత మనకు కావాల్సినంత నెయ్యి, ముందు వేయించి పెట్టుకున్న జీడిపప్పు అయితే వేసుకుంటే టేస్టీ హల్వా అయితే రెడీ అయిపోద్ది. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా 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 బాగుంటుంది.